టీ కాఫీలు అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. అనేక మందికి నిద్ర లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీతో తాగితే గానీ తమ డేని స్టార్ట్ చేయరు. మరికొంతమంది అయితే సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతూనే ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసమే ఐసీఎంఆర్ హెచ్చరిక చేసింది. ముఖ్యంగా భోజనానికి ముందు తర్వాత గంట వ్యవధిలోపు ఎటువంటి టీ కాఫీలు అసలు తాగొద్దని సూచించింది. ఈ సమయంలో టీ కాఫీలు తాగితే ఐరన్ లోపం తలెత్తుతుందని హెచ్చరించింది. అంతేకాదు ఐరన్ లోపం తలెత్తడానికి కాఫీ టీలో ఉండే కెఫినే కారణమని స్పష్టం చేసింది. కెఫిన్ ముఖ్యంగా మెదడుపై ఎఫెక్ట్ చూపుతుందని, అందుకే టీ లేదా కాఫీ తాగిన వెంటనే కొత్త ఉత్సాహం వచ్చినట్టు ఉంటుందని పేర్కొంది. ఇదే డైలీ అలవాటుగా మారి చివరకు కాఫీ టీలు లేనిదే క్షణకాలం కూడా ఉండలేని పరిస్థితి వస్తుందని వివరించింది. ముఖ్యంగా కాఫీ టీలలో టానిన్ అనే కంపౌండ్ ఉంటుందని, ఇది ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా అడ్డుపడుతుందని వివరించింది. అందుకే భోజనానికి ముందు తర్వాత గంట వ్యవధిలోపు ఎట్టి పరిస్థితుల్లో కాఫీ టీలు తాగొద్దని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఐరన్ తగ్గితే అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తరచు తలనొప్పి, గుండె దడ, చర్మం రంగు పాల్పోయినట్టు ఉండడం తదితర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది. ఒకవేళ టీ కాఫీ తీసుకున్నా రోజుకు కెఫిన్ 300 మిల్లీగ్రాములకు మించి తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం 150 ml కప్పు కాఫీలో గరిష్టంగా 120 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. అదే కప్పు టీలో అయితే 65 గ్రాముల కెఫిన్ ఉంటుందని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయితే పాలు లేని టీ రక్త ప్రసరణకు మంచిదని ఐసీఎంఆర్ సర్టిఫికెట్ ఇచ్చింది. గుండె రక్తనాళాలు, ఉదర సంబంధిత సమస్యలను ఇది దరిచేరనియదని చెబుతోంది. మొత్తం మీద బ్లాక్ టీ బెస్ట్ అని చెప్పేసింది.